హేమస్ హోమ్లీ థాట్స్. ఈరోజు సుహాస్కి బుక్స్ తీసుకోవడానికి స్కూల్కి వెళ్తున్నాము. అందుకే ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకున్నాను. ఇక స్కూల్కి అయితే బయలుదేరాము. ఇక్కడ నేను స్కూల్కి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఇదేనమాట స్కూలు. అక్కడ గ్రిల్ కనిపిస్తుంది కదా, ఆ గ్రిల్ దగ్గర నుంచి స్టెప్స్ ఉన్నాయి. పైకి వెళ్తే పైన అంతా క్లాసెస్ ఉంటాయన్నమాట. నేను బయట నుంచి తీయలేదు. ఇక్కడ మీరు చూసేదంతా ఆఫీస్ రూము. తర్వాత ఆఫీస్ రూమ్ పక్కనే ప్రిన్సిపల్ రూమ్ అనమాట. గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా అక్కడ. ఇంకా ఇదంతా బయట, గేట్ బయట. తర్వాత ఇది రోడ్డు మీదకే ఉంటుంది అనమాట స్కూలు. ఇంకా స్కూల్లో ఫస్ట్ టర్మ్ ఫీజు, తర్వాత బుక్స్ ఫీజు పే చేసి బుక్స్ అయితే తీసుకుని ఇంటికి వచ్చేసాము. ఫస్ట్ టర్మ్ ఫీజు కూడా మొత్తం పే చేయించేసుకున్నారు. బుక్స్ తీసుకోవడానికి ముందే బ్యాగ్స్, తర్వాత షూస్ కూడా తీసేసుకున్నాము ఇద్దరికి. ఇవి తీసుకున్న దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళిపోతామని అంటున్నారు. కొత్తవి ఏవి కనిపించినా పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది కదా. ఇంకా బ్యాగ్ వేసుకుని తిరుగుతూనే ఉంటున్నారు వీళ్ళిద్దరు అయితే. ఇప్పుడు నేను వేసేది చిన్నోడిది అనమాట, కౌశల్ది. బుక్స్ చూసారు కదా. ఇప్పుడు షూస్ ఏ మోడల్ తీసుకున్నామో చూపిస్తాను. సుహాస్కి అయితే బ్లాక్ షూ తీసుకున్నాము, కౌశల్కి ఏమో వైట్ షూ తీసుకున్నాం అనమాట. సుహాస్కి బ్లాక్ షూ మొత్తం పాడయ్యాయి, 2 years అయింది తీసుకుని. ఇంకా అలా అని చెప్పి ఇంకా బ్లాక్ షూ అయితే తీసుకున్నాము. కౌశల్కి ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం. వాడికి బ్లాక్ షూ ఉన్నాయి, వైట్ షూ తీసుకున్నాం అనమాట. సుహాస్కి ఈసారి ఇలా ప్రెస్సింగ్ మోడల్ తీసుకున్నాము. లేస్ మోడల్ అయితే తీసుకోలేదు. ఇప్పటి వరకు వాడినవన్నీ లేసే తీసుకున్నాము. ఇప్పుడైతే ప్రెస్సింగ్ మోడల్ తీసుకున్నాం అనమాట. ఇదైతే తనకి తనే వేసుకుని ప్రెస్సింగ్ మోడల్ కాబట్టి తనే వేసేసుకోవచ్చు ఈజీగా. ఇంకా చిన్నోడికైతే ఇలా వైట్ షూ తీసుకున్నామని చెప్పాను కదండి. ఇవైతే నార్మల్ లేస్ మోడలే తీసుకున్నాము. ఎందుకంటే సుహాస్కి తనకి తనే వేసుకుని ప్రెస్సింగ్ మోడల్ కాబట్టి ప్రెస్ చేసేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ మనం స్పెషల్గా లేస్ కట్టాల్సిన అవసరం ఉండదు. చిన్నోడికి అయితే మనమే కట్టాలి. ఎందుకంటే వాళ్ళతో పాటు నేను కూడా స్కూల్కి వెళ్ళాలన్నమాట. నేను రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయ్యాను. మాకు చాలా కంగారు అవుతుంది అనమాట స్కూల్ టైంకి. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాలి కాబట్టి. నోట్బుక్స్ ఇవి. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్. ఇంకా తెలుగు బుక్ ఒకటి పెండింగ్ ఉంది. అది వచ్చి మనకి బుక్స్ రిసిప్ట్ ఇచ్చారు కదా, దీంట్లో రాశారనమాట. ఓన్లీ తెలుగు బుక్ ఒకటి పెండింగ్ ఉంది. అదైతే మనకి స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇస్తారు. డైరీ అండ్ ఇంకా తెలుగు బుక్ ఒకటి. ఈ బుక్స్ అయితే ఫస్ట్ టర్మ్ ఫీజు పే చేసిన తర్వాత బుక్స్ అయితే ఇచ్చారు మనకి. స్కూల్ రిలేటెడ్ అయితే బ్యాగ్స్, షూస్, బుక్స్ ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా చిన్నబాబుకి అయితే బుక్స్ తీసుకోవాలి. వీడికైతే బుక్స్, డ్రెస్ కూడా తీసుకోవాలన్నమాట. స్కూల్కి వెళ్ళడానికి అయితే అన్నీ రెడీ అయిపోయింది. బుక్స్, షూస్, బ్యాగ్స్ అన్నీ రెడీ. ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళడమే. ఇంక జస్ట్ ఇంకా 1 page ఉంది. ఇంకా పిల్లలు షూస్ వేసుకుని చూస్తామంటే మేము ఇక్కడ షూస్ అయితే వేస్తున్నాం అనమాట. నేను ఓపెన్ చేసి ఇచ్చాను. వాళ్ళ డాడీ అయితే షూస్ వేస్తున్నారు చిన్నోడికి. వాడికి మనమే వేయాలి కదా, ఆయన వేస్తున్నారు అనమాట. ఇంకా సుహాస్ అయితే తను కొంచెం పెద్దోడయ్యాడు కాబట్టి ఇంక తనే వేసేసుకుంటున్నాడు. పూతరేకులు అయితే అత్తయ్య గారు తీసుకొచ్చి ఇచ్చారనమాట.
నలుగురిని తినమని చెప్పి. ఇంకా వాటిని సుహాసే సర్వ్ చేస్తున్నాడు అందరికీ. అలా తినకూడదమ్మా, దీన్ని ఇలాగ పెట్టుకుని ఇలా రోల్ చేసుకుని ఇప్పుడు ఆను నేను తింటాను అలా తినాలి. బాగుందా? బాగుందా? పూతరేకులు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా పిల్లలు. తర్వాత ఆయన తిన్న తర్వాత నేను కూడా ఇక్కడ తింటున్నాను. మా చిన్నోడు ఎలా తిన్నాడో చూసారు కదా. దాన్ని కవర్ అనుకుంటాడు అనమాట. పై దాన్ని కవర్ అనుకుని విప్పేస్తాడు ఫస్ట్. అలా తినకూడదని ఎన్నిసార్లు చెప్పినా రాదనమాట. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఇక్కడ నేను కూడా టేస్ట్ చూసాను, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.